బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతో జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక. దీనిలో కూడా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ అంతా పత్రికని ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు, కలవటం ద్వారా ఏ విధమైనటువంటి నాలెడ్జ్ని వాళ్ళు గ్రహించగలిగారు, ఆ నాలెడ్జ్ వాళ్ళు జీవితంలో అత్యున్నతంగా ఎదగటానికి ఎట్లా ఉపయోగపడింది, ఆ ఉపయోగపడే పరిస్థితుల్లో పత్రిక యొక్క విజన్ పూర్తిగా వీళ్ళు అర్థం చేసుకుని ఏ లక్ష్యం కోసం అయితే పత్రిక పాటుపడుతున్నారో అదే లక్ష్య సాధనలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతూ ఏ విధంగా కార్యాచరణలు దూసుకు వెళ్ళిపోతున్నారో మనకి ఇప్పటివరకు తెలుసుకోగలిగాం. ఖమ్మంపట్నంలో ఉయ్యూరు ఉదయలక్ష్మి మేడం గారు మన ముందుకు వచ్చి ఉన్నారు. వారు కూడా జీవితంలో వారి యొక్క ధ్యాన అనుభవాలు కానీ జ్ఞానపరమైనటువంటి అవగాహన కానీ పత్రికతోటి కలిసిన తర్వాత ఏ విధంగా మార్పు చెందారు, ఈ విషయాలన్నీ కూడా మనకి ఉదయలక్ష్మి మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే మేడం ఉదయలక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండమ్మా, మీరు నేటివ్ ఎక్కడ పుట్టారు, ఏమిటి విశేషాలు? ముందుగా మానవులను మాధవులుగా, జీవులను దేవుళ్ళుగా, నరులమైన మనం నారాయణులుగా తీర్చిదిద్దడానికి మనకు అద్భుతమైన వజ్రాయుధం, కల్పతరువు, కామధేనువు, చింతామణి, అక్షయపాత్ర లాంటి శ్వాసమేధ ధ్యాస అనే దీనిని ప్రసాదించిన మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలానే స్వర్ణమాల మేడంకి కూడా నా ప్రణామాలు. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు పిఎంసి టీంకి మరియు మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం చెప్పండి, ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అన్నారు? మా నేటివ్ ప్లేస్ గుంటూరు సార్. గుంటూరు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను పీజీ వరకు చేశాను సార్. బిఎస్, బిఎడ్, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, లిటరేచర్ చేశాను. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా, ఎస్ఏ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా కొణిజర్ల హై స్కూల్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఓకే అమ్మా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంగ్లీష్ టీచర్గా జాబ్ చేస్తున్నారు, ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నారు. హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. పోతే మీకు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక రంగం వైపు మీకు ఉన్నటువంటి ఆసక్తి? ఆధ్యాత్మికత అనేది ఇంత డీప్గా అసలు ఏం తెలియదు అప్పుడు. ఏదో పూజ చేయడం, నమస్కారం పెట్టడం, అదే పెద్ద ఆధ్యాత్మిక స్థాయిలో కుటుంబ స్థాయి కానీ మాది కానీ ఉంది. అయితే మా చిన్నప్పుడు మేము మిషనరీ స్కూల్లో చదవడం వల్ల అక్కడ జీసస్ గురించి పిత పుత్ర పవిత్రాత్మ నామమున అలా చదవడం కానీ, ఆ ప్రేయర్ చేయించడం కానీ అవి జరిగేవి. మళ్ళీ ఆ చర్చిలకి డిసెంబర్ క్రిస్మస్ అప్పుడు మా ఊళ్ళో చర్చ్ ఉండేది. అక్కడ అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు క్రైస్తవులతో పాటు హిందువులు కూడా ఆ పర్వదినాల్లో అక్కడ పాల్గొనడం జరిగేది. మేము చదివిన స్కూల్ కానీ అవి కానీ అక్కడ జీసస్తో ఆ బుక్స్లో ఆ పద్యాలు, పాటలు పాడుకోవడం, అలా చేయడం అవి అలవాటుగా చిన్నప్పుడు ఉంది. ఆధ్యాత్మికత అనే స్థాయి ఆ రోజు అంతవరకు ఉంది సార్. ఓకే అమ్మా. తర్వాత మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ హిందూ దేవాలయానికి వెళ్ళటం కానీ, హిందూ పూజా కార్యక్రమాలు కానీ, ఇప్పుడు మిషనరీ స్కూల్స్లో చదవటం వల్ల జీసస్, ఆ ప్రేయరు వగైరా సిస్టమ్స్ కొన్ని అర్థమైంది. అట్లాగే మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇంకొక వెర్షన్ అంటే హిందూ దేవాలయానికి వెళ్ళటం కానీ, పూజలు ఇటువంటి ఏమైనా ఉన్నాయా? చిన్నప్పుడు లేవు కానీ కొంచెం అదే 6th 7th స్టాండర్డ్ రాగానే నేను మా నానమ్మ దగ్గరికి వెళ్ళాను. నానమ్మ బాగా పూజలు చేసేవాళ్ళు, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు. దాని వలన మేము కొంచెం నానమ్మతో పాటు ఆ పూజా విధానం అవన్నీ గ్రహించడం, చూడటం జరిగేది. అంతేకాకుండా కార్తీక మాసం వచ్చింది అంటే మా నానమ్మ పూర్తిగా ఆ నెలంతా ఏం చేసేదంటే శాకాహారిగా ఉంటూ తెల్లవారుజాము 4 గంటలకే లేచి ఆ బావి నుండి ఆ నీళ్లు తెచ్చుకోవటం, ఆ నీళ్ళతో అప్పుడే స్నానం చేయడం, అప్పుడే పూజ చేయడం, ఆ నెలంతా అలా ఉండేది సార్. అలా ఉండడం వల్ల మాకేమైందంటే ఒకసారి మేము కూడా నానమ్మతో పాటు, అప్పుడు చెల్లి శోభ ఇటు ఆ మేడం కూడా నాతో ఉండేవాళ్ళు నానమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత. తను కూడా మేము కూడా ఆ నెలంతా నానమ్మతో పూజలు చేయడం కానీ శాకాహారిగా ఉండడం కానీ చేసామన్నమాట. చేస్తే నానమ్మ ఏం చేసిందంటే అప్పుడు పొలాల్లోకి వచ్చేసరికి కార్తీక మాసం కోతలు కోసే టైం కాబట్టి మరి ఏం జరిగేదంటే చేపలు బాగా వచ్చాయి దాంట్లోకి. నానమ్మ మామూలుగా చక్కగా వంట చేయడంలో చాలా నేర్పరి, చక్కగా అద్భుతంగా చేస్తుంది. ఈ దీనికి ఆ డిషెస్ కూడా వేరే ఉంచేది.
పెద్ద పాత్రలు డిషెస్ కూడా వేరే ఉంచేది. ఆ టైంలో ఏం చెప్పిందంటే, మేము కార్తీక మాసం ఉన్నా కూడా తనతో పాటు ఫాలో అవుతున్నా కూడా అవి దొరుకుతున్నాయి కదా ఫ్రీగా, మీరు తినండి అమ్మా అని అన్నదన్నమాట. అలాంటివి మేము చేయము, నీతో పాటు ఉన్నాం కాబట్టి మేము కూడా ఉంటాము అని చెప్పేసి ఉండడం, ఆ స్థాయిలో అలా జరిగింది. కానీ చిన్నప్పటి నుంచి మాంసాహార కుటుంబమే. మాంసాహార ఫార్మాలిటీగా పూజలు కార్యక్రమాలనే నడుస్తుండే. ఒక కార్తీక మాసం కాస్త ఎక్కువగా ఉండేది. పూర్తిగా నాన్నమ్మ అయితే చేస్తూనే ఉండేది. నాన్న వాళ్ళు ఏంటో, అమ్మ వాళ్ళు మాత్రం ఏంటంటే ఏదన్నా మన పర్వదినాలు అప్పుడు మాత్రమే చేసేవాళ్ళు. మళ్ళీ సాటర్డే శనివారము ఉపవాసం ఉండడము అనేది నాన్న బాగా అప్పటి నుండి ఫాలో అయ్యేవాడు. అంతవరకే మాది ఉండేది. కానీ మేము ఈ 3rd క్లాస్లో ఉన్నప్పుడే ఈ మనకు ఎక్కాల పుస్తకాలు ఉండేవి చిన్నప్పుడు, దాంట్లో కింద ఒక పద్యాలు ఉండేవి. అప్పుడు దైవ సంబంధమైన పద్యాలు ఉండేవి. అప్పుడు దాంట్లో సరస్వతి పద్యం ఒకటి నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఆ ఎక్కాల పుస్తకంలో అడుగుని చూడటం జరిగింది. సరస్వతి తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ భూని తిన్నీవు నా ఇల్లంబందున నిలసి నక్తులు సుశబ్దంబు సో బిల్లంబల్కుము నాదు వాక్కునన్ సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ మొదటి రోజు ఆ బుక్లో చూసిన తర్వాత నాకు చదువు అంటే చాలా ఇష్టము. ఐ లైక్ వెరీ మచ్ అన్నమాట. అందుకని అది చూడగానే ఆ రోజు నుండి అది కంఠస్థం చేసి ప్రతిరోజు ఉదయం దాన్ని చదవటం, దాంతోపాటు ఓ బజ్జి గణపయ్య అని మా ఇంట్లో ఆ వినాయకుడు సరస్వతి లక్ష్మి ఉన్న ఆ ఫోటో ఉందన్నమాట మంచిగా. స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా రోజు ఆ 3 శ్లోకాలు చదువుకొని వెళ్ళడం, ఆ పద్యాలు చదివేసి ప్రార్థనలాగా చేసి వెళ్ళడం అలవాటైంది. మాకు తెలిసిన స్పిరిచువాలిటీ అంటే ఆ స్థాయిలో అంతవరకే ఉండేది. ఇప్పుడు పత్రికారిని కలవటానికి కానీ పిఎస్ఎఫ్ మూమెంట్లోకి ధ్యానంలోకి మీరు రావటానికి ముందు వేరే ఏమైనా ఆశ్రమాలు కానీ వేరే గురువులతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. కుటుంబ పరంగా ప్రొఫెషనల్గా మాత్రం గ్రాడ్యుయేషన్ పీజీ అయిపోయింది, స్కూల్ టీచర్గా మీ జాబ్ మీరు చేసుకుంటారు. అవును, అంతవరకు ఇంకా. అవును సార్. రైట్. మరి ధ్యానం వైపు ఎట్లా ప్రవేశం మీకు? ధ్యానం వైపు అంటే సిస్టర్ శోభ ఐటీఓ ఉన్నారు కదా, తను ధ్యానంలోకి వచ్చింది. అప్పటికి వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే, నువ్వు చెయ్యి. మా ఇద్దరికి బాగా అటాచ్మెంట్, చిన్నాళ్ళం. నా తర్వాత తను, మా ఇద్దరికి బాగా 2 years గ్యాప్, 1.5 year గ్యాప్ ఉండడాన ఇద్దరికి బాగా అటాచ్మెంట్ ఉండేది. అందుకని తను చేయడం మొదలు పెట్టగానే నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు అది చూస్తూ వింటా ఉన్నాను. తర్వాత ఏం జరిగిందంటే, చేయమంటుంది, ధ్యానం చేయమంటుంది కదా అని చెప్పేసి చూద్దాము. నాకు పుస్తకాలు అలవాటు ఉంది కాబట్టి రామకృష్ణ పరమహంస, వివేకానంద వీళ్ళ జీవిత చరిత్రలో కొంత జ్ఞానం ఉంది కాబట్టి వీళ్ళు చేశారు కదా, తను చెబుతుంది కదా, ఏంటో చేద్దాం ఈ ధ్యానం అని చెప్పేసి నేను చేయడం మొదలుపెట్టాను. అని మొదలు పెట్టడం అప్పుడు ప్రారంభమైంది. కూర్చున్నప్పుడు ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? అప్పుడేం లేదు, మామూలుగా శ్వాసను గమనించడం అది ఇది జరిగింది. అప్పుడప్పుడు మాత్రం అది చిరుజల్లులాగా రెయిన్ పడుతూ ఉన్నట్లు అది కాస్మిక్ ఎనర్జీ అని తర్వాత తెలిసింది అనుకోండి. అది పడటము, ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడము, అది అప్పుడప్పుడు వచ్చింది, నా రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు నేను అది ఫీల్ అయ్యాను. తర్వాత సాధన పెంచుకున్నారా మీరు? తర్వాత ధ్యాన మహాచక్రాలకు వెళ్ళి వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపించేస్తారు. అది అవి దాంట్లో మనకి స్పిరిచువల్గా కానీ ఎనర్జెటిక్గా కానీ చేయడానికి ఎక్కువగా బాగా ఫీల్ అయ్యాను. నా బాడీ బాగా సహకరించేది సార్. ప్రారంభం నుండి కూడా నేను ఎంత టైం అయినా కూర్చోగలను, ఎన్ని గంటల కొద్దీ కూర్చోగలను అన్నమాట. నాకున్న డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఆ సమయాన్ని బట్టి కూర్చోగలిగిన రోజు, ఖాళీ ఉన్న టైం ఎంత సమయమైనా కూర్చోడానికి నా బాడీ సహకరించేది, నేను సాధన చేసేదాన్ని. బాగుంది. మరి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు మాంసాహారులుగానే ఉన్నారు కదా, ఇప్పుడు మాంసాహారం తీసుకుంటారు, మానేశారా? చాలా కాలం అయింది సార్ మానేసి. ఎట్లా మానేశారు? ఎట్లా మానేసామంటే, మామూలుగా ధ్యాన సాధన మొదలైన తర్వాతే మనలో కొద్దిగా ఇన్నర్గా మార్పు అనేది వస్తూ ఉంటుంది. అలానే వచ్చింది. దాని తర్వాత ముఖ్యంగా జ్ఞానం ఇవన్నీ తెలుస్తూ ఉంటే మన పిఎస్ఎస్ఎంలో ఈ జ్ఞానాన్ని అందుకుంటూ ఉండడం ఒకటి. తర్వాత జార్జ్ బెర్నార్డ్ షా అనే డ్రామటిస్ట్ ఉన్నాడు, ఐర్లాండ్ ఆయన. షేక్స్పియర్ తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్లో హైయెస్ట్ డ్రామటిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే, మనం కదులుతున్న శ్మశానాలము, మన పొట్టేమి కడుపేమి శ్మశానం కాదు, కళేబరాలను వేసుకోవడానికి. ఈజ్ నాట్ ఇండియన్, కానీ ఆయన అలా చెప్పాడు. అదేంటి ఈయన శ్మశానాలు అంటాడు, ఏంటికి మన పొట్ట ఏమి శ్మశానం కాదు, కళేబరాలు వేసుకోవడానికి అంటున్నాడు అని
కొద్దిగా ఆలోచన చేస్తే ఓకే. అంటే మనం జీవులను చంపిన తర్వాత అవును. ఆ చేప కానీ మేక కానీ గొర్రె కానీ చంపిన తర్వాత అవి కూడా కళేబరాలు అవుతాయి, అంతేగా, శవాలేగా. శవాలు. శవం కాదు శవం అవుతుంది. ఓకే. ఆ శవాలను తీసుకొచ్చి మనం తింటున్నాము, వండుకొని తింటున్నాము. ఓకే. అంటే శవాలు ఎక్కడుంటాయి? శ్మశానంలో ఉంటాయి. అంతేగా మరి. కళేబరాలు శ్మశానంలో ఉంటాయి. ఓకే. మరి ఇప్పుడు మనం వాటిని తింటున్నాం కాబట్టి కట్ చేసి చనిపోయిన తర్వాత ఓకే. మన ఇది శ్మశానము, మన పొట్ట శ్మశానంతో పోల్చాడు, వాటిని కళేబరాలుతో పోల్చాడు. మనం నడుస్తూ ఉంటాం కాబట్టి మనం నడుస్తున్న శ్మశానాలం అన్నాడు ఓకే. అనే బాగా డీప్గా ఫీలింగ్ ఇదేంటా అంటున్నాడు అని ఆలోచన అక్కడ పెరిగింది. కానీ మన విషయంలో క్రమేణా జ్ఞానం అందుతూ ఉంది. అందుతూ ఉండే కొందుకు ఇన్నర్గా పూర్తి మార్పు వచ్చేసి అంటే గుడ్డి నమ్మకాలు కాకుండా అవగాహనతో మానే. అవగాహనతోనే రైట్. అవగాహనతో ఇన్నర్గా శాఖాహారిగా మారడం జరిగింది. రైట్ రైట్. పత్రికతో ఫస్ట్ పరిచయం ఎప్పుడు మీకు? ఫస్ట్ పరిచయము ఇక్కడ ఖమ్మంలోనే జరిగింది సార్. ఏ సంవత్సరం సుమారుగా? 2011 వర్తక సంఘంలో మెడిటేషన్ క్లాస్ పెట్టారు. ఓకే ఓకే. మెడిటేషన్ క్లాస్ పెట్టినప్పుడు అప్పుడు సిస్టర్ ఇక్కడ జాబ్ చేస్తున్నారు, ఐటీఓగా ఓకే. ఖమ్మంలోనే చేస్తున్నారు. Right. అప్పుడు వెళ్దాం రమ్మని తీసుకెళ్ళింది. ఓకే ఓకే. వెళ్ళినప్పుడు నేనేం చేశాను, పత్రి సారు మెడిటేషన్ చేపిస్తున్నారు. మరి చేపిస్తుంటే ఫ్లూట్ వాయిస్తారు కదా, అప్పుడు నాకు డౌట్ అనమాట. ఫ్లూట్ అనేది మన నిత్య జీవితంలో ఎవరు వాయించడం అనేది, మనం ప్లే చేయడం అనేది మనకు తెలియదు. ఓకే. కానీ పత్రి సార్ చేస్తున్నారంటే మనందరిని కళ్ళు మూసుకోమని ఏమన్నా క్యాసెట్ పెట్టారా, వినిపిస్తున్నారని డౌట్ వచ్చి కళ్ళు తెరిచి చూశాను అన్నమాట. ఓకే. అలా డౌట్తో మొదలైంది పత్రి సార్ని చూడటం. ఈ మెడిటేషన్లోకి మొదటి సార్ ద్వారా జరిగిన మెడిటేషన్లో పాల్గొవడము నా జీవితంలో. తర్వాత ఇక పత్రి సారు ఇచ్చే స్పీచెస్ అన్ని మీరు ఎట్లా ప్రభావితం అయ్యేవాళ్ళు? స్పీచెస్ కన్నా ముందు నాకు బాగా పత్రి సార్తో తెలిసిన జ్ఞానం ఒక సెంటెన్స్ సార్. అది 108 పిరమిడ్ సెంటర్ అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఖమ్మం వచ్చినప్పుడే చెప్పారు, వీఆర్ నాట్ బాడీ వీఆర్ సోల్ అన్నారు. ఇదేంటి, ఇప్పుడు దాకా మనం బిఎస్సి బిఎడ్ చేసాము, పీజీ చేసాము, ఇన్ని పుస్తకాలు. నాకు నేను 8th క్లాస్ చదివేటప్పుడే మా స్కూల్లో లైబ్రరీ ఉండేది సార్. లైబ్రరీలో పెద్ద పుస్తకాలు మంచిగా ఉండేవి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు 1100 పేజీలు ఉంటుంది. తర్వాత ఏకవీర, ఈ పుస్తకాలన్నీ కూడా నేను 8th క్లాస్, నాకు బాడీ మంచిగా సహకరించేది, చదువు అంటే ఇష్టము. నేను క్లాస్లో ఫస్ట్ ఉండేదాన్ని చిన్నప్పటి నుండి, అందుకని టీచర్స్ లైక్ చేసేవాళ్ళు. ఆ బుక్స్ తీసుకెళ్ళి అయిపోయే వరకు చదవడం. నాకు ఆ బుక్ మామూలు చిన్న పుస్తకాలు అయితే అయిపోయే వరకు తెల్లారిన వరకు కూడా చదువుతూ ఉండేదాన్ని. అంత కాన్సన్ట్రేషన్ చదవడం అలవాటు. అప్పుడే ఆ బుక్స్ చదివాను అనమాట నేను. అట్లా పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అవన్నీ ఇంత చదివాము, ఇంత డిగ్రీ చేసాము, టీచ్ చేస్తున్నాము, ఇన్ని పుస్తకాలు చదివాము. ఎక్కడ యు ఆర్ నాట్ బాడీ యు ఆర్ సోల్ అని డైరెక్ట్గా వేదాల సారము, తర్వాత బ్రహ్మసూత్రాలు, వేదాలు, అవునా, మన ఉపనిషత్తులు ఇన్ని ఉన్న తర్వాత దాని నుండి మనకు వేదాల సారం అర్థం కాలేదని ఉపనిషత్తులు వచ్చినాయి. ఉపనిషత్తులు అర్థం కాలేదని పంచమ వేదమైన మహాభారతంలోని భీష్మ పర్వంలో మనకి భగవద్గీత నారాయణ శ్రీకృష్ణ పరమాత్ముడు నరుడైన అర్జునుడి ద్వారా మిషగా చేసుకుని మనందరికీ బోధించారు. అలాంటి 2వ అధ్యాయము సాంఖ్యయోగము, మొదటి విషాదయోగం, అర్జున విషాదయోగం, మొత్తం అద్భుతంగా జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని బోధించారు. ఆత్మ పర్మనెంట్, శాశ్వతమైనది, బాడీ ఇవన్నీ శాశ్వతమైనవి కావు, నశించేయి. క్షీణతే శరీర అని చెప్పేసి దహ్యతే దేహ అని, మనకి దహించబడేది ఇది శాశ్వతమైనది కాదు, మన ఆత్మ శాశ్వతమైనదని భగవద్గీత 2. అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఏకవాక్యములో ఫస్ట్ సారి సార్ నోటి విన్న ఆధ్యాత్మిక సూత్రం నేను తెలుసుకున్నది. అది అద్భుతమైనది. సార్ నోట్లోంచి ఆ మాట విన్నప్పటి నుంచే మీకు అది అవేర్నెస్ వచ్చింది. నాకు ఆత్మ ఎప్పటిదాకా దేహము అనుకొని మనం ఇదే అనుకొని, ఓ మేము ఎంఎస్సి బిఎడ్ ఎంఏ టీచర్లమే, ఓ అది ఇది అనుకొని మేమిద్దరం టీచర్లు, మాకు ఒకడే బాబు, మాకు అసలు ఇలా ఫిజికల్ వరల్డ్లో ఉన్నాం మేము. అయితే అంతకుముందు భగవద్గీత కానీ ఇవేం మీకేం పరిచయాలు లేవు? అసలు ఏమి లేవు. అసలు ఆత్మ స్థితి భగవద్గీత నోట్లో నుండి ఆ వాక్యం విన్నాను. మొట్టమొదటి వాక్యం ఆధ్యాత్మిక వాక్యము. ఏమనిపించింది అప్పుడు మీకు వినగానే? ఇదేంటి ఇలా చెబుతున్నారు, అసలు నేను ఎక్కడా చూడలేదు, నేను ఎక్కడా వినలేదు కదా, ఇంత చదువుకున్నాం కదా, మన శరీరం కాదంటారు, ఆత్మ అంటారని కొద్దిగా వెలిగింది, అంతే, టచ్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ మన
ఎఫ్ఎస్ఐ ఏదో ఒకటి ఎస్ఎఫ్ఐ ఐఎఫ్ఎస్ఎస్ ఐఎఫ్ఎస్ఎస్ జరిగింది, ఖమ్మంలో పెట్టారు. ఓకే. ఆ రోజు ఇంకొక అద్భుతమైన వాక్యం పత్రి సార్ ద్వారా నాకు తెలిసిన ఆధ్యాత్మిక ఓకే. వాక్యం ఏంటంటే దేవుడు దేవుడు అంటూ గుళ్ళు గోపురాలు తిరిగేవాడే దేవుడు అని చెప్పారు. మనమే దేవుళ్ళం. అసలు పత్రి సారు ఫస్ట్ మనం వాడే 3 పదాలు ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్. ఓకే. వింటాం కానీ ఆ లోతుల్లోకి మనమే దైవాలము అనేంతగా ఫస్ట్లో స్టార్టింగ్లో మనకున్న జ్ఞానానికి అది ఓకే. అందలేదు. ఓకే. కానీ ఆ 2వ వాక్యం బాగా టచ్ అయింది. ఫస్ట్ది యు ఆర్ నాట్ బాడీ, యువర్ సోల్. ఆత్మ పదార్థం అంటారు, శరీరం మనం కాదు అని అదొకటి కొద్దిగా ఆలోచన రేకెత్తించడం, నాకు తట్టడం ఆధ్యాత్మిక జ్ఞానం. 2వ వాక్యము దేవుడు దేవుడు అంటూ గుళ్ళు గోపురాలు తిరిగేవాడే దేవుడు అంటే నువ్వే దేవుడివి అని 2వ అద్భుతమైన ఆధ్యాత్మిక వాక్యము, సెంటెన్స్, శాస్త్రం సార్ ద్వారా మనకు అర్థం కాని ఆ వేదాల జ్ఞానాన్ని, ఉపనిషత్తుల జ్ఞానాన్ని, భగవద్గీత సారాన్ని ఇంత సరళంగా ఏకవాక్యంలో చెప్పి మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అరటిపండు ఒలిచి అరిచేతిలో పెట్టి తినమన్నంత సరళంగా బోధించిన మన గురువు గారంటే ఎంత అద్భుతమో. బాగుంది. అదే సార్. అయితే ఇప్పుడు సాధన ఏమో మీ స్కూల్ ఉంది కాబట్టి ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి సాధనలో వెళ్ళిపోతాను. స్కూల్లో నేను నేర్చుకున్నప్పటి నుండి నేను చేయడమే కాకుండా మా స్టూడెంట్స్, నేను స్కూల్లో వెళ్ళానంటే ఇక పిల్లలే లోకంగా ఆ క్లాసుల్లో ఇక అసలు నాకు స్పృహ తెలియదు. ఎంత పీరియడ్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా పిల్లలతో టీచింగ్, ఐ లైక్ టీచింగ్, ఐ లవ్ చిల్డ్రన్, నాకు చాలా ఇష్టము. దానికి సంబంధించి అంత ఇష్టం కాబట్టి నేను విద్యార్థి లోకమా మేలుకు అని ఒక పుస్తకం కూడా రాశాను పిల్లల మీద ప్రేమతో. అంత ఇష్టంగా ఉండేది కాబట్టి పిల్లలు కూడా మెడిటేషన్ చేయించేది సార్. అలా పిల్లలు ఇంకా అద్భుతం ఏంటంటే వాళ్ళు మన ధ్యాన మహాచక్రానికి ఏం చేసేవాళ్ళు, పిల్లలు చందాలు క్లాస్ వైజ్గా చందాలు ఇచ్చేవాళ్ళు సార్. అది తీసుకొచ్చి అక్కడ కథలు మన దానికి ఇచ్చేదాన్ని. అంతగా మోటివేట్ అయ్యారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఓసీ పిల్లలు రారు ఎక్కువగా. మా స్కూల్లో నేను కార్యపల్లి చెప్పి ఎస్టీ పిల్లలు ఎక్కువ 90% వాళ్ళే ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు 10% ఉండేవాళ్ళు. వాళ్ళు శాకాహారులుగా మారడమే కాకుండా కోడిగుడ్డుగా బంద్ చేయడమే కాకుండా పక్కన వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళకి మా స్టూడెంట్స్లో కొందరు మెరిట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ధ్యానం చేయడమే కాకుండా పక్కన వాళ్ళకి ఇంకొకరికి ఇలా ఆరోగ్యం వస్తుంది, ధ్యానం సర్వరోగ నివారణ నేను టీచ్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఆ స్థాయిలోనే టీచ్ చేస్తే స్థితికి ఎదిగితే నాకు అద్భుతమైన ఆనందం. వాళ్ళు ధ్యాన మహాచక్రాన్ని సందాలిచ్చే స్థాయికి శాకాహారులుగా మారడం, తర్వాత వాళ్ళే వేరే వాళ్ళకి టీచ్ చేసే స్థాయికి ఆ స్థాయిలోనే స్కూల్ ఏజ్లోనే వచ్చారు. అంతేకాదు మన బుసిరికాయలపల్లి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఏం చేశారంటే మా పిల్లలు వచ్చి స్టూడెంట్స్ వచ్చి నాతో పాటు సర్వ్ చేశారు సార్. వడ్డించడం, టిఫిన్, వాటర్ అవన్నీ సర్వ్ చేయడానికి వచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఐఎఫ్ఎస్ఎస్ జరిగిన ఖమ్మంలో వచ్చినప్పుడు 7 స్టూడెంట్స్ 3 రోజులు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ సర్వీస్ అంతా చేశారు సార్. చైర్ చేయడం కానీ అవన్నీ పనులన్నీ చేశారు. అంతేకాకుండా పత్రి సార్తో ఫోటో దిగారు, స్టేజ్ మీద డ్యాన్సులు వేశారు, 3 రోజులు ఉన్నారు. అంత అద్భుతంగా నా స్టూడెంట్స్ నాతో పాటు ఈ కార్యక్రమం ఆటోమేటిక్ ఇంటికి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతారేమో కానీ స్కూల్ టీచర్ చెప్తే అది అందుకని అట్లా ఉంటుంది. టీచర్ వాల్యూస్ ఎప్పుడు అలాగే ఉంటాయి. 3 రోజులు మా ఇంటి దగ్గరే ఉండి చక్కగా ఆ కార్యక్రమాల్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు సార్. ఈ విధంగా నా స్టూడెంట్స్ నాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సార్తో మీకు స్టడీస్ అంటే బాగా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి బాగా చదివేవాళ్ళు, బుక్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు మరి సార్తో పరిచయం అయిపోయిన తర్వాత సార్ స్పీచెస్లో మీరు 2 వాక్యాలు చక్కగా గ్రహించగలిగారు, ఈ బాగానే ఉన్నాయి. తర్వాత సార్ మరి ప్రతి వ్యక్తి ఎదగటానికి సాధనతో పాటు స్వాధ్యాయం కావాలని చెప్పి అంటారు. స్వాధ్యాయం తర్వాత సజ్జన సాంఘిత్యాన్ని పెద్దపెట్టి వేశారు. ఈ స్వాధ్యాయం అని చెప్పి అనుకున్నప్పుడు మరి భౌతిక పరంగా మీరు ఎదగటానికి ప్రొఫెషనల్గానే ముందు కావాల్సిన చదువు ఎట్లా చదివారు? ఆధ్యాత్మిక వరం వచ్చినప్పుడు పత్రికతో పరిచయం అయిన తర్వాత మరి ఏమేమి బుక్స్ మీరు స్టడీ చేస్తున్నారు, సార్ ఏమి సజెస్ట్ చేశారు, మేమేం బుక్స్ చదివారు మీరు? వాక్క్షేత్రం అసలు ముందు శుద్ధి చేసుకోవాల్సింది స్టార్టింగ్ అని ఏది దొరుకుతుంది చదవడం అలవాటు. సార్ తులసిదాస్తో పరిచయం అయిన తర్వాత ముందు ఎట్లా వచ్చారు? ఒక వరుస ముందు పాజిటివ్ థింగ్కి మీ జీవితం మీ చేతిలో నాకు అందుబాటులో దొరికింది. తర్వాత భావనా శక్తి,
ఓకే. కృతజ్ఞత తెలియజేయడం, ఈ రెండింటి ద్వారా కానీ పాజిటివ్ థింకింగ్ మనలో డెవలప్ అవ్వడానికి కానీ, మనకి థాట్స్ డైలీ 60,000 దాకా వస్తాయని, దాంట్లో 4 రకాల ఆలోచన థాట్స్ ఉన్నాయని, మెరాక్యులస్, డిస్ట్రక్టివ్, నెగిటివ్, పాజిటివ్ 4 రకాలు ఉన్నాయని మనకు తెలిసింది. తెలుసుకున్న తర్వాత మరి ఏ విధమైన థాట్స్ వస్తున్నాయో అబ్జర్వేషన్లో ఎరుకతో గమనిస్తూ ఉండడం, దాన్ని పాజిటివ్గా సాధన ద్వారా, స్వాధ్యాయం ద్వారా, వీటన్నిటి ద్వారా మనలో ఆటోమేటిక్గా మనం ఉన్నతంగా పాజిటివ్ థాట్స్ అనేవి బాగా వస్తాయి. ఇన్నర్గా చేంజ్ జరుగుతుంది. బిఫోర్ ఆఫ్టర్ మెడిటేషన్ క్యాటర్ పిల్లర్ ఏ విధంగా గొంగళి పురుగు అందమైన బటర్ఫ్లైగా మారుతుందో అద్భుతంగా మనలో అంతటి మార్పు ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత అందరిలో వచ్చినట్టే నాలో కూడా చక్కగా వచ్చింది సార్. అది అన్నిటి ద్వారా సాధన, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, సర్వీస్, తన్మంధన్ ఏదో విధంగా కుదిరినప్పుడు చేసే పనులు, తర్వాత ఎక్కువగా అమౌంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఎక్కడ పిరమిడ్ నిర్మాణంలో కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇవ్వడం నేర్చుకున్నాం. దీంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడేదో మామూలుగా పేదవాళ్ళకి ఇవ్వడం ఏదో అలవాటు ఉన్నది, దాన్ని ఇప్పుడు చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, అంతకుముందు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, బర్త్డేలు, బాబాళ్ళు జరిగితే ఇలాంటి పేదలకి చేయడం అలా ఉంది. దాన్ని పూర్తిగా ఆ కార్యక్రమాల కన్నా మన వివేకానంద గారు ఏం చెప్పారు, అన్నదానం చేస్తే 4 గంటల్లో అరిగిపోతుంది, వస్త్రదానం చేస్తే ఎవరో అడిగారంట ఆ దానాలకు అన్నిటిలో కన్నా ఏ దానం గొప్పది అని వివేకానంద గారిని అడిగితే, అన్నదానం చేస్తే అరిగిపోతుంది 4 గంటల్లో, వస్త్రదానం చేస్తే సంవత్సరంలో చిరిగిపోతాయి, తర్వాత రక్తదానం చేసిన 6 నెలల్లో పోతుంది, కాబట్టి విద్యాదానం చేస్తే ఆ జన్మకు తగిన జ్ఞానం వచ్చి బతకగలిగితే బతుకుతాడు వాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తే వాడు జన్మజన్మల కర్మలని దగ్ధం చేసుకోగలుగుతాడు అని, జ్ఞానాగ్ది దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఆ ధ్యానం ద్వారా కర్మలన్నీ ఎన్నో జన్మల కర్మలు కూడా దగ్ధం చేసుకోవచ్చు. కర్మలు 3 రకాలని మనకు కూడా తెలుసు కదా, ఈ ప్రారంధ కర్మలే కాకుండా సంచిత కర్మలన్నిటినీ దగ్ధం చేసుకోవచ్చు అని ఆయన చెప్పిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ద్వారా ఆధ్యాత్మికత సేవలకి ఇవ్వడం, భౌతిక వాటికి ఇవ్వడం బదులుగా ఆధ్యాత్మిక వాటికి ఇవ్వడాన్ని ఆ రూట్లో నుండి దీంట్లోకి రావడం కూడా జరిగింది. తులసీదళం చదివాను, వాక్షేత చదివాను, మానవ సేవ, మాధవ సేవ చదివాను, అదే యోగ పరంపర, ఆధ్యాత్మిక శాస్త్రము, ఇలా పత్రి సార్ రాసిన. ఇప్పుడు ఈ బుక్స్ అన్నిట్లో సారాంశం అంతా మీరు చక్కగా గ్రహించుకున్నారు కదా, గ్రహిస్తేనే మనలో ఆటో చేంజ్ అన్న వస్తుంది. ఇప్పటికి మీకు నేను దేహానికి కాదు ఆత్మ పదార్థాన్ని అనే విషయం కన్ఫర్మ్ అయింది ఇప్పటికి మీకు? ఇంకేమైనా డౌట్సా? ఆ మొదట్లో తెలిసింది జ్ఞానం, థియరీ తెలిసింది. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన పెరుగుతుందో, సజ్జన సాంగత్యం పెరుగుతుందో, స్వాధ్యాయం పెరుగుతుందో, అంతేకాకుండా భగవద్గీత చదివిన తర్వాత నాకు చదువు ఇష్టం అని చెప్పాను కదా సార్. చిన్నప్పుడు నేను క్లాస్లో ఫస్ట్ ఉండేదాన్ని. అప్పుడు మేము చదువుకునేటప్పుడు 26 శ్లోకాలు ఉండేవి 6th క్లాస్లో. 26 శ్లోకాలని భావాలు ఉండే, తాత్పర్యం ఉండేవి. సంవత్సరం పొడుగుతా తెలుగు మాస్టర్ ఉండేవారు అప్పారావు గారు అని, మాకు సంవత్సరం పొడుగుతా ఎప్పుడు అడిగినా కూడా ఏ పలానా శ్లోకం పలానా చెప్పమనగానే లేచేదాన్ని, చెప్పేదాన్ని. అలా సంవత్సరం అంతా నన్ను అడిగేయడం, ఎవరు చెప్పరు కదా వాళ్ళందరికీ నాది చంపదెబ్బలు అయిపోవడం. దాని ద్వారా ఆ శ్లోకాలు ఎప్పుడైతే నాకు టచ్ ఉందో, ఈ భగవద్గీతని గోపాలకృష్ణ గారు ఎప్పుడు మన దగ్గర ధ్యాన మహాచక్రంలో ఆయన క్లాస్ విన్నాను, భగవద్గీత శ్లోకాలు చెప్పడం. తర్వాత నాకు సమయం దొరికిందో, ఈ కరోనా పీరియడ్లో సమయం దొరికిందో, నాకు శ్లోకాలు వచ్చు కదా, నేను భగవద్గీత ఎందుకు నేర్చుకోకూడదు? నిత్య జీవితంలో మీ అనుభూతి పొందినప్పుడు నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అనే అనుభూతి చెందగలిగారా? సాధన పొందాను సార్. నేను అది అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్మిదం బ్రహ్మ. నేను ఆత్మని అనుకోవడమే కాదు, నువ్వు కూడా ఆత్మే, సర్వం కల్మిదం, సమస్తము ఆత్మ పదార్థమే అనే స్థితికి తెలుసుకోవడమే కాదు, వాటిని అలా ఫీల్ అవ్వడం, గ్రహించే ఆ స్థాయికి ఎదిగాను సార్. అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు బాగుంది కిట్టు. ఎట్లాగే ఇప్పుడు మీకు ఇంత అనుభూతి చెందిన తర్వాత పత్రి సార్తో 8 సంవత్సరాల పరిచయాల్లో మరి ఆయనతో పాటు పర్సనల్గా కూర్చుంటాం కానీ, మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఆయన అడగటం కానీ, మాట్లాడటం కానీ, అటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా సార్? అంటే గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలాగ గురువు లేని విద్య గుడ్డి విద్య అనుకుంటాం, భౌతికంగానే ఆధ్యాత్మికంగా. అట్లా పర్సనల్గా మీరు గురువుతోటి మీ గురు సాంగత్యంలో మీకు ఏమన్నా పరిచయాలు కానీ, మాట్లాడుకోవటాలు కానీ ఎప్పుడైనా ఏమన్నా? పత్రి సార్తో నేను మాట్లాడింది ఈ ఉద్యమ పరంగా దీనికి సంబంధించి అయితే,
ఈ శాకాహారం గురించి ఎక్కువ టచ్ ఉంది కాబట్టి దాంట్లో సార్ మరి దీన్ని బ్యానర్లు శాకాహారం యొక్క బ్యానర్లు తయారు చేసి ఇక్కడ మనం ఎక్కడైతే ట్రాఫిక్స్ ఉంటుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది, అక్కడ ట్రాఫిక్ లైట్స్ ఉంటాయో అక్కడ బ్యానర్గా పెడితే మనం క్లాసుల ద్వారా అందుతుంది. దానికన్నా ఎవరు మన ధ్యానులకి మాత్రం, మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ శాకాహారం గురించి కానీ ధ్యానం గురించి కానీ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఈ బ్యానర్లు పెడతామో ఆ ప్లేసుల్లో, ఆ ట్రాఫిక్ ప్లేసుల్లో, వాళ్ళు అక్కడ అందరూ ఆగుతారు. ధ్యానులు కాని వాళ్ళు, మన దగ్గరికి రాని వాళ్ళు, మన సంస్థల్లోకి అందరూ ఆగుతారు. కాబట్టి ఆ మెసేజ్ చూసేసి మేము ఎలా తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు, హింసాత్మకమైనది అని తెలుసుకొని వచ్చాము, కరెక్ట్ కాదని ఇది ఇప్పుడు ఈ బ్యానర్లు చూసిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అందినప్పుడు చాలామంది, కొంతమంది మారడానికి అవకాశం ఉంది. ఇలా పెట్టడం చేద్దాం సార్ అని చెప్పడము, సార్ కరెక్ట్ బాగుందని చెప్పడము, అట్లా రఘురామ్ ప్రసాద్ గారిని అక్కడ కాస్మిక్ వ్యాలీలో ఇలా చేద్దాం అంటాము. నేను కూడా యలమంచిలి గారితోనూ వీళ్ళతో డిస్కస్ చేయడము దీని గురించి. తర్వాత డాక్టర్ సురేష్ ఉన్నారు, మనం ఇలా చేద్దామని తయారు చేసేసి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం. ఇలా దాని గురించి సార్తో మాట్లాడి దాని తర్వాత జరిగింది. తర్వాత నేను పుస్తకం రాశానని చెప్పాను, కవితలు కూడా సార్కి చూపించడం జరిగింది. నేను రాసిన కవితలు కూడా సార్ చూశారు. అంతేకాకుండా నేను నాటకం రాశాను, మన దీనికి సంబంధించింది ధ్యానం నవ్య జీవితం అని, నవ్య జీవన మార్గం అని రాశాను. డ్రామా పిల్లలతో ప్లే చేయించింది, అది సార్కి చూపించాను. దాన్ని ఎడిట్ చేశారు. ఎడిట్ చేసిన తర్వాత దీన్ని నేను పెద్ద నాటకంగా రాయాలనుకుంటున్నాను సార్ అని చెప్పాను. అంటే అప్పుడు షేక్స్పియర్ ఉన్నారు, షేక్స్పియర్ డ్రామాలు గుర్తు చేసి సార్ ఏం చెప్పారంటే, ఆయన ఏం చేస్తాడంటే ఆయన డ్రామాల్లో ట్విస్ట్ ఉంటుంది, ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ని తీసుకొస్తే డ్రామా రక్తి కడుతుంది మేడం అని చెప్పారు. ఆ విధంగా ఆ నాటకాన్ని కానీ, నేను రాసిన కొన్ని కవితలు కానీ, న్యూ లైఫ్ అని, ఈ మనం బాడీ కాదు సోల్ అని, ఇప్పుడు లివ్ ఇన్ ప్రెజెంట్, దాని ఇంగ్లీష్లో, అదేమో ఇంగ్లీష్లో పోయం చూపించాను. ఈ డ్రామానేమో తెలుగులో చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర సార్ ఖమ్మంలో వచ్చినప్పుడు ప్రోగ్రామ్కి వచ్చారు. అప్పుడు మొత్తం ఎడిట్ చేసేసి నాకు అది ఇచ్చేసి ఇలా చేద్దాము ఇలా అని సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది సార్. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళి మీ ప్రొఫెషన్ మీకు ఎట్లా ఉంటుంది కదా, బయటికి క్లాసులు చెప్పడానికి ఎవరైనా పిలుస్తుంటారా, మీరు వెళ్తుంటారా? వెళ్తాను సార్. క్లాసులకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడల్లా క్లాసులు రెగ్యులర్ క్లాసులు కండక్ట్ చేయటాలు వెళ్తాను. మా ఇంట్లో కొన్నిసార్లే ఇప్పుడు అద్భుతంగా నేను 6 months తర్వాత రిటైర్ అవుతాను సార్. ఇప్పుడు మీరు మీతో నాకు ఎలా వచ్చిందంటే, నేను కోరుకున్నది మీరు నా దగ్గరకు వచ్చింది. మరి బయటికి వెళ్ళి ఎక్కువగా అంతకుముందు చెప్పాను కానీ కార్ వేసుకెళ్ళేదాన్ని, ఒక్కదాన్ని ఎక్కడెక్కడో లోపల కార్నర్స్లోకి వెళ్ళిపోయేదాన్ని, రాత్రి ఒక్కదాన్ని 10ంటికి వచ్చేదాన్ని. సిస్టర్ అనేవాళ్ళు అట్లా ఒక్కళ్ళు వెళ్ళకూడదు సింగిల్గా, ఆ లోపలికి కారుకి ఏదైనా ప్రమాదం అట్లా ఇబ్బంది అవుద్దని చెప్పేవాళ్ళు. నాకు అలా భయం తెలీదు, అలా వెళ్ళిపోతాను ఒక్కదాన్ని, ఎక్కడెక్కడికి వెళ్ళేసి అట్లా చెప్పాను. లోపలికి అట్లా డ్రైవింగ్ వచ్చు కాబట్టి అట్లా వెళ్ళిపోయా. అట్లా జరిగింది సార్. క్లాసులు చెప్పడం జరుగుతుంది, లోకల్లో చెప్పడం జరిగింది, స్కూళ్ళలో వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉంది. అంతేకాకుండా నా జీవితంలో అద్భుతం భగవద్గీత నేర్చుకోవడమే కాకుండా, మొన్న సమ్మర్లో పండితాపురంలో స్వర్ణలత గారు ఉన్నారు మేడం, టెంపుల్స్లో నా చేత వారం వీక్లీ సప్తాహం అని భగవద్గీత ఇచ్చారు. నాకు అద్భుతమైన అవకాశం అని ఇచ్చారు. వెళ్తారు సార్, వెళ్తాను. అట్లా స్కూళ్ళల్లో చెప్పడం అయింది. న్యూ విజన్ కానీ ఇక్కడ మా టీచర్ వాళ్ళది కల్లూరులో ఉన్నాయి. తర్వాత ఇక్కడ సెంచరీ స్కూల్స్ ఉన్నాయి ఖమ్మంలో, మా సార్లు తెలుసు, మాధవి గారు వాళ్ళ సార్ ప్రభాకర్ గారు. అట్లా స్కూళ్ళల్లో ఓవరాల్గా ధ్యాన ప్రచారం అనేది ముమ్మరంగా సాగుతుంది మీ ద్వారా. సింగిల్గా నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నా మార్గంలో పక్కన వాళ్ళు అందరితో కలవడం, బయటికి పోవడం, అట్లా అందరిలో కుదరనప్పుడు నా ఓన్ వేలో నేను వెళ్ళిపోతా, ఒక్కదాన్నే పోతా సార్. అంటే ఇప్పుడు 1 man army అంటారు చూడండి. సార్ కూడా ఏం చెప్పారంటే, మనకి నీకు ఏబిసిడి తెలిసి ఏబిసిడి చెప్పు, అట్ ద సేమ్ టైం EFGH నేర్చుకోమని చెప్పి అన్నారు. అట్లా మీ ప్రొఫెషనల్గా టీచింగ్ ఉన్నప్పటికీ కూడా మామూలు రెగ్యులర్గా ధ్యాన క్లాసులు చెప్పడం కోసం పిల్లలతో పాటు బయటకు కూడా వెళ్తారు కదా, వెళ్తారు, బయట క్లాసులు కండక్ట్ చేస్తారు. రైట్. ఇంకా శాకాహార విలువ, మీరు ఇప్పుడు ఆహార విలువ మీకు అర్థమైపోయింది, శాకాహారంగా మీరు మారారు. ఇప్పుడు ర్యాలీలు ఇంతవరకు మరి ఎవరు ర్యాలీలు చేస్తారు, వాటిలో కూడా మీరు ఏమైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తుంటారా? వెళ్తాను సార్. మీరు ఏమైనా కండక్ట్ చేస్తుంటారా? నేను మొన్న కూడా మా ఇంటి దగ్గర పత్రి సార్ సందర్భంగా మొక్కలు నాటడం, రోజు ఇంటింట 11 మొక్కలు ఏదో నాటడం అంటే నేనే మొక్కలు డొనేట్ చేసేసి మన ఖమ్మంలో జరిగిన శైలజ మేడం నిర్వహించే కార్యక్రమాలకు మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. అట్లా కాకుండా ఇప్పుడు మొక్కలు
శాకాహార ర్యాలీలు మా ఇంట్లో ఆ రోజు నిర్వహించడం జరిగింది సార్. నేను జరిగే దగ్గరకు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ ర్యాలీలలో నేను తెచ్చిన అహింస శాకాహారం బుక్స్ నేను ప్రింట్ చేయించుకున్న పాంప్లెట్లు ఇవ్వడం నా ఓన్గా ఇస్తాను సార్ పాల్గొన్న ప్రతిసారి. మొన్న కూడా ఈ తులసమ్మ గారి ఊళ్ళో తాళ్ళగూడెంలో మొన్న అక్టోబర్ 3వ తారీఖు నిర్వహించారు. దాంట్లో వెళ్ళి నా పుస్తకాలు నా పాంప్లెట్ తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఊరు తిరిగి ఇల్లు తిరిగి అందరికీ చేయండి అని దాని ప్రాముఖ్యతను లోపలికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళందరూ టీం వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళందరికీ ఇచ్చేయడం జరిగింది సార్. అంత ఇష్టము. నేను ఓన్గానే శాకాహారం బుక్స్ పాంప్లెట్స్తో సహా ఈ విధంగా నేను చేస్తాను ప్రతిరోజు. మనకి పత్రిక సజెస్ట్ చేసినటువంటిది మ్యాగజైన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు హిందీ కానీ ఇంగ్లీష్ వెళ్తే ఫ్యూచర్ ఇండియా వస్తుంది. తెలుగు వాళ్ళకి వచ్చేసరికి మనకి ఒకప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఉండి ఇప్పుడు ధ్యాన జగత్ అయింది కదా. ఇప్పుడు పత్రిక మెసేజ్ అన్ని రెగ్యులర్ దానిలో వస్తాయి. ఎంతోమంది అనుభవాలు ఇవన్నీ వింటుంటాం. అట్లా మీరు చదవడంతో పాటు మిగతా వాళ్ళు చందాలు ఏమైనా కట్టించే ప్రక్రియ పత్రిక చెప్పేవాళ్ళు. ధ్యాన జగత్ మ్యాగజైన్ నా మానస పుత్రిక ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఉండాలి అని చెప్పి అన్నారు. దానికోసం మీ వర్క్ ఏంటి? దాని వరకు నేను తెప్పించుకోవడమే కాకుండా ఇప్పుడు ఇక్కడ వైరాలో ఉన్నారు సార్. మొన్న 4-5 కట్టించాను. ఇప్పుడు పూర్తిగా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ ఈ ధ్యాన జగత్తుని డిస్ట్రిబ్యూట్ చేయడం మీద కొందరితో మాత్రం కట్టిస్తున్నా సార్. ఇంకా పెంచాలని. నాకు ఇప్పుడు పిఎంసీలో అయిపోగానే పిఎంసీలో వర్క్ చేయాలి. బయటికి వెళ్ళడానికి ఎల్లో చేసిన ఫ్యామిలీకి కుదరకపోయినా దీనిలో చేయాలి అనుకుంటున్నా. మీరు వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుదామని కూడా నేను దీని మీద సిద్ధంగా ఉన్నా సార్. రెడీ అయిన తర్వాత నాకు ఆధ్యాత్మిక సర్వీస్ సేవలో నేను బాగా పార్టిసిపేట్ చేసి నా టైం అంతా గడపాలనుకుంటున్నా. పిఎంసీలో ఏ కోణంలో పనిచేయాలంటే ఆ కోణంలో పనిచేయచ్చు. అవకాశం ఎప్పుడు ఉంది మనకి. ఫ్యామిలీలో ఉంటూ చేయడానికి ఇది నాకు మంచి అవకాశం అని అక్కడ వైజాగ్లో అనిత చేస్తూ ఉంది ఫుల్ టైం ఉపయోగించి. అలా నేను ఫుల్ టైం ఎక్కువగా చేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రతిరోజు నాకు ధ్యాన ప్రచారం మా వాళ్ళు 6 to 7 ఒక 20 మంది టీచర్లు ప్లస్ లోకల్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ కోరిక కదా అది. ప్రతి తెలుగువాడి ఇంట్లో అంత పెద్ద ఎత్తులో కాదు, ఇక నుండి పెంచాలి నేను. అది కొద్దిగా ఉంటే ఆయన భావాన్ని మనం ఫుల్ఫిల్ చేసినట్టు అవుతాయి. ఇంకపోతే అమ్మ ఇప్పుడు మనకి మ్యాగజైన్స్ అయిపోయి మ్యాగజైన్స్ అంటే ఒకవేళ కవర్ వస్తుంది. ఇప్పుడు పత్రిక ఆశ్చర్యం ఏమిటి? ధ్యాన జగత్తు, శాఖ జగత్తు, పిరమిడ్ జగత్తు. అంటే ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి. మనం పోయి ప్రపంచం ఎక్కడ తిరగలేము కదా. మహా అయితే ఒక రాష్ట్రం తిరుగుతాం, దేశం తిరుగుతాం కావాలండి. ఇప్పుడు అలా వెళ్ళగలగటానికి మనకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే పిఎంసీ కదా. మీడియా తప్ప ఇంకేం వెళ్ళలేదు. అటువంటి మీడియా మరి యూట్యూబ్ ఛానల్గా వచ్చి వాళ్ళ అంచెలంచెలుగా ఎదిగి శాటిలైట్ ఛానల్ కింద ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మందిని మోటివేట్ చేయగలుగుతుంది. మరి అది మన ఛానల్ అనుకున్నప్పుడు ఛానల్ బలపడటానికి పిఎంసీ అంబేసిడర్స్ కింద కొంత పనిచేస్తున్నారు. లేదంటే కొంతమంది ఇప్పుడు జ్ఞానదాత సుఖీభవాని నెలవారీగా కొంతమంది కట్టడం అని ఇట్లా రకరకాలుగా మన ట్రస్ట్ను మనం బలపరచుకోండి. పిఎఫ్సి దీని దాంట్లో మీ పాత్ర ఏమిటి? పిఎంసీ అంబాసిడర్ నేను. అంబాసిడర్ ఉన్నారా? రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అన్నిటికి వెళ్తుంటారా? అంటే ఎంప్లాయీని కాబట్టి వాళ్ళు వర్కింగ్ డేస్లో పెట్టిన దానికి అటెండ్ అవ్వకపోయినా నా డ్యూటీని మాత్రం నేను పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తాను సార్. టీచర్గా అయితే నేను ఫుల్ 100% చేస్తాను. ఇంకొద్ది కాలమే కదా దాన్ని అంతే చేస్తాను. సెలవులు మాత్రం అప్పుడే నేను ఉపయోగించుకుంటా సార్. రెగ్యులర్గా అన్నిటికి వెళ్ళిపోను. ఎంప్లాయీని కాబట్టి నాకు కొన్ని లిమిటెడ్గా లీవ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఉపయోగించుకోవాలి. ఇయర్లీ 27. ఓకే బాగుంది మేడం. ఇంకా ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. ఇంకా ఆయన ధ్యాన జగత్ అని చెప్పిన దానిలో పిఎంసీ ఒకటే కదా. కాబట్టి ఇక దానిలో కూడా మీరు జాబ్ చేయడానికి సిద్ధపడ్డారంటే మొత్తం మీద ఆయన విజన్లో మీరు ఎంటర్ అయ్యారు. ఆయన విజన్ మీ విజన్ అయిపోయింది. ఆయన విజన్ మీ విజన్ ఎప్పుడైతే అవుతుందో ఆయన లక్ష్యాలన్నీ మీ లక్ష్యాలు అవుతాయి కదా. ఇప్పుడు ధ్యాన జగత్తు, శాఖార జగత్తు, పిరమిడ్ జగత్తు మొత్తం మీ లక్ష్యాల కింద ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా మీ వర్క్ అంతా లక్ష్యం కోసం పాటుపడటమే. అవునా? ఓకే మేడం, రైట్. అయితే మొత్తం మీద ఆహార విషయంలో మార్పులు తెచ్చుకోనండి, ఆరోగ్యంగా ఉండటం కానీ, చెప్పడంలో ఇంట్రెస్ట్ కానీ, స్పిరిచువల్ లైన్లో హయ్యెస్ట్ ఇప్పుడు నేను దేహాన్ని కదా ఆత్మ పదార్థాన్ని అనుభూతి కూడా మీరు చెందడం జరిగింది కదా. ఇంత నాలెడ్జ్ గ్రహించిన తర్వాత మరి ఓవరాల్గా ఇంకేమైనా అనుభవాలు చెప్తారా? సార్తో మీకు ఉన్న లింక్లో ఏమైనా మీరే కలిసి కానీ మీరు ఏమైనా తెలియకపోతే సార్ని అడిగితే ఆయన మీకు చెప్పడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి ఎప్పుడన్నా? సార్ని అడిగి చెప్పడం అనేది లేదు కానీ సార్ నేను సార్తో పాటు ఎక్కడెక్కడో తీసుకెళ్ళి లోకల్ అట్లా ఆయనతో పాటు ప్రయాణం చేసింది. ధ్యానంలోనా? మెడిటేషన్లో? ప్రయాణం ఎక్కడెక్కడో మునులు గుహలు అవంతా తీసుకెళ్ళిపోయిన అది అనుభూతి. తర్వాత నేనేం చేయాలి అంటే నిన్న, నేడు, రేపు అని చక్కగా అవి టైటిల్స్ కనిపించటం, చక్కగా సార్తో పాటు స్కూళ్ళల్లో విద్యార్థులకి వాళ్ళ డ్రెస్ యూనిఫామ్ కూడా తెలుస్తుంది. వాళ్ళతో పాటు నేను పార్టిసిపేట్ చేసి టీచ్ చేస్తున్నట్టు అవన్నీ
అనుభూతి వచ్చింది సార్. ఓకే, బాగుంది. అయితే ఇంతవరకు బాగుంది. మంచి ట్రాన్స్ఫర్మేషన్ మీకు పిఎస్ఎస్ మూవ్మెంట్లో రావడం ద్వారా, పత్రికని కలవడం ద్వారా మీలో యూటర్న్ చేసి అద్భుతమైనటువంటిది వచ్చింది. 6 నెలలు రిటైర్మెంట్ తర్వాత మీకు ఫుల్ టైం ఇస్తానన్నందుకు వన్స్ అగైన్ మీకు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. మరి మీలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ఏ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్న నాలెడ్జ్ మీకు ఆసరాగా ఉందో ఇవి గ్రహించుకున్నారు కాబట్టి ఓవరాల్గా పిఎంసి ప్రేక్షకులు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? పిఎంసి మన పిఎస్ఎస్ఎం యొక్క ఒక వింగ్, ఆ వింగ్ కాబట్టి దీని ద్వారా ఈ ప్రేక్షకులందరూ అద్భుతమైన జ్ఞానం, మనం దుఃఖరాహిత్యము, బంధరాహిత్యము, వీటన్నిటి నుండి ఆనందము, అజ్ఞానము నుండి విజ్ఞానము, జ్ఞానము ఇవన్నీ పొందటమే కాకుండా దీనిలో స్థితులు బట్టి చెప్తారు కదా, పత్రి సార్ అయితే 8 రకాలు, వాళ్ళ స్థాయిని బట్టి మనుషులు 8 రకాలు ఉన్నారని చెప్పారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చతుర్విధ భజంతే మాం జనా సుకృతనోర్జన ఆర్ధో జిజ్ఞాసుర అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ అని చెప్పారు. దీనిలో మన ఇన్ని అనారోగ్యం నుండి ఆరోగ్యం వరకు, అశాంతి నుండి ప్రశాంతతను పొందటం నుండి, దుఃఖాన్ని నుండి దుఃఖరాహిత్యం వరకు, తర్వాత వీటన్నిటిని పొందటమే కాకుండా ఆఖరికి జ్ఞానులై ముక్తి మోక్షము, మోక్షస్థితికి కూడా స్థాయికి కూడా చేరుకోవచ్చు మన స్థితులను బట్టి. కాబట్టి మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందుకొని మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని, ఆనంద సాగరంలో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు పిఎంసి టీం అందరికీ, మరి జక్క రాఘవరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రైట్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పటివరకు మేడం గారి వృత్తిపరంగా ప్రొఫెషనల్గా వాళ్ళు టీచర్ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఆధ్యాత్మికత లోతులు పెద్దగా లేకపోయినా ఏదో పూజా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా సార్ని కలవటం ద్వారా ఏ వాక్యాలు ఆవిడని ప్రభావితం చేసినాయి. నేను దేహం కాదు ఆత్మ పదార్థం అనేసరికి కొత్తగా విన్నప్పటికీ కూడా మెల్లమెల్లగా సాధన చేయడం ద్వారా, మంచి సాంగత్యాల ద్వారా, మంచి పుస్తకాలు చదవటం ద్వారా థియరిటికల్గా ఏదైతే విన్నారో అది ప్రాక్టికల్ అనుభూతి చెందగలిగారు. మనకు కావాల్సినటువంటి ఆత్మానుభూతి అంటే అదొకటే మనకు కావాల్సింది. కాబట్టి వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా విన్నవించేది ఏమిటంటే మనం కూడా చక్కగా రోజు సాధన చేద్దాం. మంచి సాధన చేస్తూ మంచి సాంగత్యాలతో పాటు మంచి స్వాధ్యాయం, మంచి బుక్స్ మనం చదువుతున్నప్పుడు మేడం గారు ఏ మార్పు వచ్చిందో అదే మార్పు మనలో కలిగి మనం కూడా చక్కగా ఎదుగుతామని చెప్పని మరొకసారి మీకు విన్నవించుకుంటూ వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మరొకసారి నేను నమస్కారం తెలియజేసుకున్నాను. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.